हेलो फैंटास्टिक पीपल। हम सबको छत्रपति शिवाजी के बारे में बहुत पता है। बट हम आज चावा मूवी से छत्रपति संभाजी महाराज के बारे में भी इतना पता लग रहा है। इतना पावरफुल मूवी है वो, देख के ही हमको इतना अच्छा लग रहा है। और इसमें विकी कौशल जी ने इतना अच्छा कर दिया ना कैरेक्टर को। और हमारा रश्मिका जी भी अच्छा कर दिया मूवी में। तो ये मूवी कलेक्शंस में बहुत अच्छा चल रहा है। और ज्यादा शोर नहीं मचाना है, हम रिव्यू स्टार्ट करेंगे। टू फर्स्ट और इन बॉलीवुड रिव्यू, माई सेल्फ भगवान, हमारा साथ मिस्टर प्रसन्न है। नमस्ते। प्रसन्ना जी, ये चावा मूवी तो बहुत अच्छा चल रहा है और बहुत अच्छा भी लग रहा है हमको, और इतना कलेक्शंस दे रहे हैं। आप ये मूवी इतना कलेक्शन कैसा आ रहा है, और ये मूवी का रिव्यू तो बता दो ना। భగవాన్ ఇది భరత జాతి సంస్కృతి సంరక్షకుడి, హైందవ ధర్మ పరిరక్షకుడి, స్వరాజ్య భావన నరనరాల్లో ఇంకింపజేసిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథ ఇది. ఇప్పటి వరకు మనకి స్వరాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలిసిందే. हम्म। ఆయన సింహం, ఆయన సింహానికి పుత్రుడు. కరెక్ట్ గా हम्म। పెట్టారు చావా. అతని కథని ఎవరికీ సరిగ్గా తెలియదు. ఇందులో సంపూర్ణంగా చూపించారు. ఇక కథ విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ మరణానంతరం భారతదేశం మొత్తం పరిపాలిస్తున్న ఔరంగజేబ్ ఇక ఎదురులేనిదనుకుంటున్న సమయంలో శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ ఛత్రపతిగా సింహాసనాన్ని అధిష్ఠించి ఆ రాజ్యానికి ఏకుల మేకు అయి ఎదురు లేదనుకున్న మొఘలులకి కొరకరాని కొయ్యిలా తయారై వాళ్ళ గుండెల్లో సింహంలా ఎదిరించి నిలిచాడు. ఈ క్రమంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకి ఛత్రపతి సంభాజీ మహారాజుకి జరిగిన ఆ పోరాటం యాజ్ యూజువల్ గా కొంతకాలం అయిన తర్వాత ఈ సంభాజీ చుట్టుపక్కల కొంతమంది వెన్నుపోటుదారుల వలన అతని బందీ అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఈ సినిమా కథాంశం. छत्रपति संभाजी महाराज को अपनी लोग ही उनको विश्वासघात करके को मुगल एम्परर को सरेंडर करा दिया। उधर उतना स्ट्रगल होके भी हमारा महाराज उनका जो भी बातें नहीं मानता है, और उनको ये मूवी में दिखाई देता है एक्चुअली। सो मुझे ये बात समझा में नहीं आ रहा है प्रसन्ना जी। मतलब ये जो स्टोरी है हम सबको तो थोड़ा तो पता है, और ये स्टोरी ये मूवी में कैसा ऑडियंस को बता दिया, और इसका होल ओवर रिव्यू बता दो। భగవాన్, ఈ ఫిల్మ్ ని చాలా అద్భుతంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఆరంభం నుంచి ఎండ్ వరకు మనల్ని కట్టిపడేశారు. విక్కీ కౌశల్ నాకు అద్భుతమైన నటుడు అని తెలుసు కానీ ఈ సంభాజీ మహారాజ్ పాత్రకి ఎలా ఉంటాడని కొంచెం సందేహం ఉంది. థియేటర్లోకి వెళ్ళగానే మొట్టమొదటి షాట్ తోనే విక్కీ కౌశల్ సంభాజీ మహారాజుగా రూపాంతరం చెంది అద్భుతమైన నటనని చివరి వరకు అదే పౌరుషం, అదే పట్టుదల మనకి అణువునా కనపడుతుంటది. అండ్ అతను ఇన్స్పైర్ చేస్తాడు కూడా మనల్ని ఎమోషనల్ గా కనెక్ట్ కూడా చేశాడు. అంత గొప్పగా నటించాడు. ఒక రకం చెప్పాలంటే నట విశ్వరూపం విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ గా సింహ గర్జన చేశాడు. అలాగే ఇక మన రష్మిక గారు, తన నటన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి బర్త్ కన్ఫర్మ్డ్, నేషనల్ అవార్డు విన్నర్. అంత అద్భుతంగా నటించారు. పాత్ర నిడివి కొంచెమే అనిపించినా ప్రతిసారి మనకు కనపడుతూనే ఉండే ఆ ఫీల్ ని మాత్రం మహారాణిగా అద్భుతంగా చేశారు. అలాగే చాలా వరకు నాకు అర్థం కాలేదు, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా చాలా అద్భుతంగా నటించారు. ఇకపోతే కథ విషయానికి వస్తే, మనకు రైజ్ అండ్ ఫాల్ లాగా తీసుకోగలిగితే మనందరికీ తెలిసిందే. ఆ ఛత్రపతి శివాజీ మరణానంతరం ఇతను అటాక్స్ చేస్తారు. ఆ అటాక్స్ చేసే సీన్స్ ని చాలా అద్భుతంగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రతి కణాన్ని టచ్ చేస్తుంది అనమాట. ఆ అద్భుత నటన, దర్శకత్వ ప్రతిభ, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవన్నీ కలిపి మనలో ఉత్తేజాన్ని ఎక్కడ కూడా డ్రాప్ అవ్వదు. కథాంశంగా ఎక్కడన్నా కొంచెం అనిపించినా కానీ అది కూడా మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్, నటీనటుల ప్రతిభ, మనం లైవ్ గా చూస్తున్న ఫీలింగ్ ని చూపించారు ఈ సినిమాలో. हम्म। ఎప్పుడైతే ఛత్రపతి సంభాజీ మహారాజ్ బందీ అవుతాడో ఆ సీన్ ఒక 5 నిమిషాలు, ఆ పెనుగులాట, సింహంతో పోరాడినట్టు, అసలు సింహమే తనైనట్టు ఆ సీన్ మనం వాళ్ళ లోకంలోకి
అప్పుడున్న కాలానికి తీసుకెళ్లిపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది ఎంటైర్ షాట్. ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆయన బందీ చేసిన విధానం కానీ, ఆయన సింహ గర్జనలు కానీ అద్భుతానికి తక్కువ కాదు. ఒక్కసారి తనని తీసుకువెళ్ళిన తర్వాత ఔరంగజేబ్తో కన్ఫ్రంటేషన్ ఉన్నప్పుడు అతను అడుగుతాడు, నిన్ను వదిలేస్తా, ఇస్లాంగా కన్వర్ట్ అవుతావా అని. అప్పుడు తను చేసే ఆ స్పీచెస్ కానీ, ఆ పంచ్ లైన్స్ కానీ, ఇక అది వర్ణనాతీతం. అసలు అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నట్టు పట్టుదల, ఒక పౌరుషం, ఆ నిబద్ధత, ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆ నాయకత్వం అణువున కళ్ళల్లో కనపడుతూనే ఉంటది. ఆయన మాటలో మనకు ధ్వనిస్తుంటది. ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ సీన్లు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక ఫిల్మ్లో బాధని, నొప్పిని, త్యాగాన్ని, విరహాన్ని, హింసని కూడా అంత అద్భుతంగా ఇన్వాల్వ్ అయ్యి నేను ఆ లోకంలోకి విహరించానంటే ఎంత అద్భుతంగా చిత్రీకరించారో. ఇంకొకటి, ఇంత ఘనంగా ఛత్రపతి సంభాజీ మహారాజు మ్, తన హైందవ ధర్మ సిద్ధాంతాని కోసం నిలిచి పోరాడా. తల వంచలేదు, తల దించలేదు. ఎంత అద్భుతం ఇది! ఇలాంటి చరిత్ర, ఘన చరిత్రని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే. అంతటి మొఘల చక్రవర్తిని సరెండర్ కాకుండా, ఆయన బందీ అయినా గాని చివరి వరకు పోరాడి మనకి నరనరాల్లో స్వరాజ్య భావనని ఇప్పటికీ కలుగజేస్తాడు. ఇది అద్భుతమైన కళాఖండం. జస్ట్ గో అండ్ వాచ్ దిస్ విజువల్ వండర్. కలెక్షన్స్ ఇవాళ 30 కోట్లు ఫస్ట్ వచ్చినాయట. నెక్స్ట్ డే ఇంతెంత ఒటిడింత ఇది మినిమం 500 crores వస్తాయి భగవాన్. ఇది కలెక్షన్ల కన్నా ఎక్కువ. తన నటన, ఈ సినిమా మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోద్ది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారికి మనము ఇస్తున్న ఘనమైన నివాళిలాగా ఉంటుంది ఈ సినిమాని చూడటం. ఇది అందరూ చూసేది. మతాలకు అతీతంగా, కులాలకి, ప్రాంతాలకు అతీతంగా చూసుకునేది. ఒక నమ్మిన సిద్ధాంతం కోసం మనం ఎంతవరకు నిలిచి పోరాడాలనేది ఈ ఫిల్మ్. అండ్ దిస్ ఈజ్ రియల్ స్టోరీ. ఇది చరిత్ర. ఇది మన చరిత్ర, ఘన చరిత్ర. ఛత్రపతి సంభాజీ మహారాజ్కి జై. పోతే రేటింగ్. ఇలాంటి ఫిల్మ్స్ కి రేటింగ్లు ఉండవు. ప్రతి ఒక్కళ్ళు చూసి తరించటమే. గో అండ్ experience, enjoy, and feel the presence of छत्रपति संभाजी महाराज. वाह, इतना इंटरेस्टिंग लग रहा है ना। आप जो एक एक सीन बता रहा है तो गूजबम्स आ रहा है मुझे। ऐसा लग रहा है एक सीन भी मिस नहीं होना है थिएटर जाके। और डेफिनेटली ये मूवी जो हिस्टोरिकल मूवी है, वो छत्रपति संभाजी महाराज का कहानी, तो डेफिनेटली हम थिएटर में ही जाके वॉच करना है। और आप बहुत इंस्पायरिंग स्टोरी भी लग रहा है मुझे, एक एक सीन आपने बता दिया। जो भी मुगल एम्परर के पास जाके उधर जो जब इंसिस्ट किया तो उनका रिलीजन चेंज करने के लिए, और जो भी जब ये छत्रपति महाराज जी जब डिनाई करता है वो ये सब कुछ नहीं करने के लिए, वो सीन्स डेफिनेटली एंजॉय करता है सब लोग। आप और एक हिस्ट्री हमारे दिल में रखना है, हमारा भारतीय हिस्ट्री, और कैसा छत्रपति संभाजी महाराज ने किया था। और ये कैरेक्टर निभाने के लिए विक्की कौशल तो बहुत हार्डवर्क किया था, और वो हार्डवर्क हमको मूवी में भी दिखाई दे रहा है। और उनके साथ रश्मिका जी भी, और ए आर रहमान का म्यूजिक भी इतना अच्छा है। बस एक ही बात मुझे लग रहा है हमारे सब व्यूअर्स के बोलने के लिए, आप जाके ये मूवी देख लो। ये तो हिस्ट्री है, हम सब लोग सीखना है। बच्चों के साथ, पूरा फैमिली के साथ लेके जाओ और हमारा हिस्ट्री दिखा दो। फॉर द फर्स्ट टाइम ये तो मुझे रिव्यू जैसा नहीं लग रहा है, बहुत इंस्पायरिंग स्टोरी जैसा लग रहा है। और आप भी मूवी देख के आपको ये चावा मूवी में जो अच्छा लगा वो कमेंट्स में लगा दो। प्लीज लाइक इट, शेयर, सब्सक्राइब, फॉलो टू फॉलो यू। नमस्कार। नमस्ते.